వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర పచ్చడి చేయబోతున్నాను నేను ఇప్పుడు. ఇది కొండ గోంగూర. గోంగూరలో రకాలు ఉంటాయి. తెల్ల గోంగూర, మళ్ళీ కొండ గోంగూరలో తెల్లగా ఉంటుంది. ఆ తెల్ల గోంగూర కూడా వద్దు, ఎర్రగా ఉండే గోంగూర చేసుకొని చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుంది, పులుపు ఉంటుంది, మళ్ళీ జిగురు ఉంటుంది. ఈ తెల్ల గోంగూర ఇదైతే ఎర్ర గోంగూర అయితే కొండ గోంగూరే చేసుకోండి, పచ్చడి బాగుంటుంది. ఎర్రగా ఉండే గోంగూర దీంట్లోకి, ఈ గోంగూరలోకి ఇది 1/2 కేజీ గోంగూర. 1/2 కేజీ గోంగూరలోకి పావు కేజీ పచ్చిమిరపకాయలు, పావు కేజీ టమాటాలు. పచ్చిమిరపకాయలు పావు కేజీ వేసుకోండి. 1/2 కేజీ గోంగూరలో పావు కేజీ పచ్చిమిరపకాయలు, పావు కేజీ టమాటాలు. ఈ చిన్నులపాయలు ఏమో పచ్చళ్ళు వేసుకోవడానికి. పచ్చడి మిక్సీలో వేసేటప్పుడు ఈ నూరటానికి వేస్తాను మిక్సీలో. ఇదిగోండి ఈ పెద్దలపాయలు. ఇదిగో ఈ ఒకటేమో తిరగమాతకి. ఇదిగోండి ఈ 3 ఉల్లిపాయలేమో ముక్కలు కోసి గోంగూర పచ్చడిలో కలపటం, పచ్చి ముక్కలే కలుపుతాం అనమాట. తిరగమాత వేస్తాం. నీకు అంతా నూరేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఈ లెక్క ప్రకారం అయితే కేజీ గోంగూర అనుకోండి, 1/2 కేజీ మిర్చి పచ్చిమిరకాయలు వేసుకోవాలి. 1/2 కేజీ పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఒక 1/2 కేజీ టమాటాలు వేసుకోవాలి. అది ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇదిగోండి ముందు అడుగున వేసుకోవాలి పచ్చిమిరపకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇట్లా అడుగున వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి ముందు. తర్వాత గోంగూర దాని మీద ఇట్లా పెట్టుకోవాలి, బాగా జాడించుకొని ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని నీట్గా ఇట్లా పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఈ జాడించేటప్పుడు చాలా వాటర్ వస్తాయి. ఆ జాడించిన వాటర్ అన్నీ వంచేసేయండి. వంచేసి అన్ని వాటర్ ఉండకూడదు, నీళ్ళు అయిపోయింది గోంగూర పచ్చడి. శుభ్రంగా వంచేసేయండి. జాడించినాక వాటర్ వస్తాయి కదా, అవి వంచేసి శుభ్రంగా నీట్గా గంజి వంచినట్టు వంచేసి, ఈ 1/2 కేజీ కదా ఇది, 1 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. 2 గిద్దల గ్లాస్ ఉంటుంది ఇదంతా, 2 గిద్దలు గ్లాసుతో నీళ్ళు 2 గిద్దలు నీళ్ళు పోసుకోండి చాలు. ఇంకా అయ్యి ఉడుకుతుంది, బాగా ఉడికిద్ది. అది ఉడికేటప్పుడు ఇట్ట టంటా ఉంటే శుభ్రంగా ఉడికిపోయింది అనమాట. ఇది ఇట్ట టనని గంటితోటి ఇట్ట లోపల పోయి శుభ్రంగా ఉడికిపోయింది. మీకు ఉడకబెట్టినాక నేను మిక్సీ వేసేటప్పుడు చూపిస్తా. ఇందాక నేను గోంగూర ఉడకబెట్టాను కదా, అది మిక్సీ వేస్తున్నా. పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసాను కదా, అయ్యను చిన్నులపాయలు, కొంచెం సాల్ట్. ముందు పచ్చిమిరపకాయలను టమాటాలు వేసుకొని మిక్సీ, తర్వాత గోంగూర వేసుకోవాలి. వేసి చూపిస్తాను మీకు. టమాటాలు, చిన్నులపాయలు ముందు ఈ పచ్చిమిరకాయలు వేసుకుంటే తర్వాత గోంగూర ఏం లేదు, కొంచెం ఈజీగా వేసుకోవచ్చు. ఇది అచ్చంగా గోంగూర. కొంచెం వేసుకోండి సాల్ట్. కొంచెం ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ కసి అయిపోయింది. చూసి అప్పుడు కలుపుకోవాలి. లైట్గా కొంచెం వేసుకోవాలి. దీంట్లో గోంగూర వేసుకున్నాం. మరీ మెత్తగా కాకుండా అట్ట. ఇందాక నేను మిక్స్ చేసేటప్పుడల్లా ఉప్పు వేసుకున్నా కదా, సరిపోలేదు, అందుకని వేస్తున్నా. చూసుకొని మళ్ళీ ఇది కూడా చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కోసాను కదా, అవి పచ్చి ఉల్లిపాయలు ఇందులో కలపాలి. తిరగమాత ఈజాలు ఇవేం కలపటం ఇందులో పచ్చి. ఇది మనం తిరగమాత పెట్టుకొని మిక్సీలో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ రాదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఈ పచ్చడి పచ్చి ఉల్లిపాయలు కలిపారు కదా, ఏమన్నా అయిద్ది అనుకుంటారు, ఏమవదు. ఈ పచ్చడి తిరగమాత వేసి ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి మీకు చూపిస్తావా, మళ్ళీ చూపిస్తా. గోంగూర తిరగమాత పెట్టుకోవడానికి ఆయిల్ పోస్తున్నా. గోంగూర తిరగమాత స్టీల్ బండి మాడిపోతుంది కదా పొద్దుగులు, అందుకని ఇది పెట్టాను, గరగసరి బండి. తిరగమాత గింజలు
నూనె ఎంత పోసుకున్నారేందో అనుకుంటారేమో, ఎంత నూనె పట్టిద్ది దాంట్లో. అదంతా కలిసిపోయిద్ది. కలిసిపోయి బాగా కలిపేసి మనం బాగా సిమ్లో ఉడకబెట్టుకోవాలి. బాగా గ్యాస్ మీద, ఈ స్టవ్ అయితే హడావుడిగా ఉంటుంది, ఇది కాదు. గ్యాస్ పొయ్యి మీద సిమ్లో, చాలా సిమ్లో పెట్టుకుని ఒక పావు గంట ఉడకబెట్టినా చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా వాసనే రాదు, పెద్ద వాసనే రాదు. మీరు పొరపాటు బయట ఉన్నా కూడా 2 రోజులు ఏం వాసన ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినవి తీసుకొని తినండి. యాగాలి తిరగమాత గిన్నెలు. ఉల్లిపాయలు, తిరగమాత కొంచెం వేగిని ఉల్లిపాయలు వేసా. ఎండుమిరపకాయలు, తిరగమాత బాగా గాలి చూడండి, అట్లా కాలాలి. ఉల్లిపాయలు కూడా వేగాలి. మిరపకాయలు బాగా గాలి, మిరపకాయలు. కరివేపాకు, అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి పచ్చడి. ఒక పావు గంట సిమ్లో, చాలా సిమ్లో పెట్టుకొని ఇదిగొట్ట పొయ్యి దగ్గరే కూర్చొని అనుకుంటా ఉండాలి. పచ్చడి లేదా మాడిపోయిద్ది, వాసన వచ్చింది, మాడి వాసన బాగుండదు. దగ్గర కూర్చొని కొంచెం ఇట్లా అనుకుంటా ఉంటే ఒక 10 నిమిషాలు పెట్టండి చాలు. పావు గంట వద్దు కానీ 10 నిమిషాలు చాలు. ఇప్పుడే దొండకాయలు క్లీన్ చేశాను, 1/2 కేజీ దొండకాయలకి. ఈ దొండకాయలు నేను కొబ్బరికాయ వేసి ఫ్రై చేస్తా, చూడండి బాగుంటుంది చాలా. చేస్తున్నా. దొండకాయ కొంచెం సేపు వేపినాక అప్పుడు వేద్దాం సాల్టు, పసుపు. ఇప్పుడే తోడుతో వేస్తే కొంచెం వేగం, అందుకని కొంచెం సేపు ఉన్నాక పసుపు సాల్ట్ వేసినప్పుడు చూపిస్తా. 1/2 కేజీ ఇదిగోండి, ఇట్లా బాగా వేగిపోయింది అనమాట. దీంట్లో నేను ఇంకా ఉప్పు పసుపు ఏమి వేసుకోవాలి, ఎందుకంటే పసుపు వేసుకుంటే తేగం. ఇంత నూనెలో వేగితే చాలా బాగుంటాయి. అందుకని ఈ నూనె అంతా వంచేసి పసుపు ఉప్పు చల్లేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి తేగాలి, ఉడికిపోయింది ముక్క వేగిపోయింది అనమాట దొండకాయ. ఇట్లా వేసుకోవాలి నూనె. కొంచెం నూనె వేసుకొని చేస్తే అది ఏగదు, చాలా టైం పట్టింది అనమాట, కరకర అంటుంది. మళ్ళీ ఆయిల్ అయినంతా వంచేసేసాను. ఇదిగోండి కొంచెం పసుపు, లైట్గా పసుపు, ఇదిగోండి సాల్ట్. నేనే కొబ్బరికారం వేసుకుంటాను, అందులో ఉంటుంది మళ్ళీ
అందుకని కొంచెం చూసి మళ్ళీ వేసుకోవాలి. మీకు పొద్దుగులు ఎందుకంటే చెప్పేది మళ్ళీ కసిరి అయిపోయింది, బాగుండదు కదా, అందుకని అట్లా చెబుతా ఉంటున్నా. చూసి వేసుకోవాలి. ఇంకొంచెం సేపు ఆగాలి. వేగినాక కారం తిరుగుతా, కారం తిరగడం మళ్ళీ తిరుగుతా. వేగిపోయినాయి, ఇంకా ముక్కలు వేగిపోయినాయి, ఇంకా కారం చల్లుకున్నాయి. ఇప్పుడు సిమ్ములో పెట్టేసుకొని అసలు ఆపేసుకొని చల్లుకుని ఏం పర్వాలేదు. సాల్ట్ సరిపోయింది నాకు, ఇందాక వేసాను కదా. ఇవి ఈ కారంలో కూడా ఉంటుంది సాల్ట్. మళ్ళీ ఇంకా చాలు. స్టవ్ ఆపేస్తున్నాం. స్టవ్ ఆపేసి వేపితేనే బాగుంటుంది. వేడికి కారం అయిపోయింది. అయిపోయింది, ఇంకా ఆపేసాను. చాలా బాగుంటుంది ఇది. కొబ్బరి కారం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నేను గోంగూర పచ్చడి చేశాను కదా, ఇప్పుడు నేను అది తింటున్నా. ఈ గోంగూర పచ్చడిలో నేను పావు గంట ఉడకబెట్టుకున్నా సిమ్ములో. చెప్పాను కదా, కేజీ గోంగూర అనుకోండి, 1/2 కేజీ పచ్చిమిరకాయలు, ఒక 1/2 కేజీ టమాటా. నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను తింటున్నాను. ఇవాళ గోంగూర పచ్చడి తినాలని నేను బాస్మతి రైస్ వండించుకున్నాను మా అమ్మాయి చేత. చాలా బాగుంటుంది. ఇదిగోండి మిరపకాయ కూడా తిన్నాం. చాలా బాగుంది, అసలు టేస్ట్ భలే ఉంది. నేను చేసుకున్నట్టే చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చిద్ది, బాగా నచ్చిద్ది. చేసుకొని తినండి. దొండకాయ ఫ్రై కొబ్బరి కారంతో. ఏదైనా నంచుకోవచ్చులే గోంగూర పచ్చడిలో. అని దొండకాయ ఫ్రై చేసాం. పచ్చడి చాలా బాగుంది, దొండకాయ ఫ్రై బాగుంది. గోంగూర పచ్చడి ట్రై చేసి చూడండి మీరు, ఎంత బాగుంటుంది అసలు. నేను చెప్పినట్టే చేసుకోండి, చాలా టేస్ట్ వచ్చింది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎట్టుందో. చాలా బాగుంది గోంగూర పచ్చడి, భలే ఉంది అసలు. పచ్చిమిరకాయలు అయితే చేసుకున్నాను అనమాట. ఎండుమిరకాయలు అయితే చేసుకుని గోంగూర పచ్చడి అది వేరు. మళ్ళీ ఇది నేను పచ్చిమిరకాయలతో చేసుకున్నాను.